ఏమ్మా బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకేవి ఫుడ్ మీ అమ్మని మేము ముందుకు వచ్చినాను. ఎందుకో తెలుసా? కొత్త స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించాలని వచ్చాను. నేనైతే చేశాను, చేసి తిని చూశాను. చాలా చాలా టేస్టీగా బాగుంది. సింపుల్ అండి, పెద్దగా మసాలా అంటే అంత అవసరం లేదు. చాలా బాగొచ్చింది. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. తినైతే నేను చూశాను, అంత బాగుందండి. బాగుంది, టేస్టీగా. పూరి చపాతీలోకి బాగుంటుంది, లేదా అన్నంలోకి సైడ్ డిష్ అంటే ఫ్రైకి నంచుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నేనైతే తిని చూసినాను, ఎంత బాగా వచ్చింది అంత బాగా వచ్చింది. అయితే ఒకటి మిస్టేక్ చేసినాను, క్షమించాలి. దానికి మసాలాలు నేను చెప్పలేదు కాదు, ఆ వీడియో లేదు, క్షమించాలి. నేను వీడియో తీయాలి అనుకోలేదు, కలిపి పెట్టినాక ఓకే ఐడియా వచ్చింది, అందువల్ల నేను తీసినాను. చూడండి, కలిపి పెట్టుకున్నాను. ముందే నేను ఒక అరగంట కలిపి ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఏం వేసినా అంటే చికెను, ఉప్పు, పసుపు, మిరప్పొడి, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి కలిపి, కొంచెం పెరుగు అయితే వేసాను. కలిపి పక్కన ఫ్రిడ్జ్లో నానబెట్టేసాను. పక్కన కాదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అరగంట అలానే పెట్టేసి తర్వాత తీసి కబాబ్ లాగా ఇలా సగం ఉడికేలా ఫ్రై చేసుకున్నాను, ఉడికించుకున్నాను. అలా ఉడికి పక్కనైతే తీసి పెట్టుకున్నాను. ముందుగానే నేను ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అవి అంతా తరిగి పెట్టుకున్నాను. తరిగి పెట్టుకొని ఇప్పుడు మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనెలోనే అదంతా వేసి ఎంచుకుందాం. ఇది బాగా ఇలా ఉడకనిచ్చి తీసి ఆ కబాబు తీసేసినాను కదా పక్కన చికెను, అందులోనే వేసుకునేస్తాము. మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్లో తప్పకుండా ఎలా ఉందని కూడా టేస్ట్ చేసి మళ్ళీ నాకు పెట్టండి. అలాగే నా ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అంటే నా వీడియోలు నచ్చలేదా, నేను చేసే విధానం నచ్చలేదా తెలియదు, కానీ నేను నచ్చకపోతే కూడా కామెంట్లో ఇలా ఉంది అలా ఉంది అని కూడా నాకు చెప్పొచ్చు మీరు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఇప్పుడైతే ఆ మిగిలిన నూనెలో కార్న్ పౌడర్ కలిపి పెట్టుకున్నాను. నేను ఒక 2 స్పూన్లు కార్న్ పౌడర్ కలిపి పోసినాను. మిరియాల పొడి వేసినాను, గరం మసాలా పొడి వేసినాను. ఇదైతే బాగా కలుపుకుందాము. సాల్ట్ తక్కువ ఉంటుందని వేసాను. ఇంతే అండి, సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. పూరి చపాతీలకి చాలా సూపర్గా ఉంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేయండి. లేదు, మన పిల్లలకి ఇష్టపడి చేయాలి. ఇంకా వచ్చినప్పుడే కాదు కానీ వచ్చినప్పుడు చేయాలి. పిల్లలకైతే ఇంకా మనం ఇష్టపడి ఇలాంటివి చేసిస్తే తింటారు. నేనైతే ఇప్పుడు మా మనవరాలు వచ్చింది. ఇంకా చిన్నప్పుడంతా మా మనవరాలు బాగా చికెన్ అయితే తినేది. ఇప్పుడు ఎందుకో ఇష్టపడి తినడం లేదు. ఒకటి కబాబ్ అయితే తింటుంది, లేదంటే లేదు. అందుకనేసి ఇలా చేసి చూద్దాము, తింటుంది నచ్చి అనేసి ఇలా చేశాను. మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.